హాయ్ హలో నమస్తే నేను మీ రాకీ భాయ్. ఏమైపోయింది ఎన్ని రోజులు అనుకున్నావా? ఏం లేదు, జర కుంభమేళము అవి వీడియోలు జర అక్కడిక్కడ పోయి జర గుండు కొట్టించుకొని 146 ఏళ్ళకి ఒకసారి వస్తాన్నారు తమ్ముడు. అందుకనే పోయినా కొద్దిగా మునిగి వస్తే ఏమన్నా కొద్దిగా మంచిగా అవుతామేమో అని చెప్పి కొద్దిగా అటు తిరుగుతున్నా. కానీ సడన్గా ఏం తమ్ముడు ఈ హాట్ టాపిక్ అంతా ఏంది అసలు? ఇంతమందిని తీసుకొచ్చి ఇది హాట్ టాపిక్ ఏం కాదన్న, ఎప్పటి నుండో నడుస్తున్న టాపికే. బట్ ఇప్పుడు ఎక్కువ హైలైట్ అయింది అంతే. హైలైట్ అవ్వడం కాదు, ఈ 11 మంది మీద కూడా కేసు ఫైల్ అయింది. స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా, ఇంతమందురు కదా, ఇంతమంది వీళ్ళు స్టార్టింగ్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, దీనికి గాను కారణం ఏమంటావు చెప్పు? కారణం ఏంది? డైరెక్ట్ గా చెప్తుంటాను, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి పైసలు సంపాదించారు కదా అందరు. బెట్టింగ్ యాప్ అందరూ. అందుకనే ఇదిగో ఇక్కడ టేస్టింగ్ తేజ దగ్గర మొదలెడితే తమ్ముడు ఇందులో మీకు ఎవరెవరు తెలుసు ఇందులో చెప్పు? ఇగో ఈడు టేస్టింగ్ తేజ తమ్ముడు జబర్దస్త్కి వస్తుండే. అంటే మనోడు పాపం ఏడ మాదాపూర్ దగ్గర ఉంటుండే, ఆ కొండాపూర్ మాదాపూర్ దగ్గర ఉంటుండే. పాపం రావడానికి ఇబ్బంది అయితే నా కార్లో నేను అన్న వెళ్తున్నావు కదా దింపమంటే నేను చాలాసార్లు దింపిన. చాలా మంచిగా ఫుడ్ వీడియోలు చేసుకుంటుండే, మంచిగా ఫేమ్ అయ్యిండు. జబర్దస్త్ నుంచి ఫుడ్ వీడియోలు చేసుకుంటూ బిగ్ బాస్కి పోయిండు. మళ్ళీ అరే నీకు ఎందుకు తమ్ముడు నువ్వు తమ్ముడు తేజ గురించి నువ్వు ఏం చెప్తావు చెప్పు? నేను అదే అంటున్నా, తేజ నేను కూడా చాలా సార్లు ఫోన్లో మాట్లాడా. అవును, అంటే వేరే విషయాల గురించి ఫోన్లో మాట్లాడు కాదు, నువ్వే ప్రత్యక్షంగా ఒక ప్రమోషన్ కూడా ఇప్పించినావు అని నాకు చెప్పినావు. సో ఎలాంటి వ్యక్తి జనరల్గా పాపం ఆయనకి అంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఇట్లా నష్టం అవుతారని నాకు తెలియదనే అనుకుంటున్నాను ఆయనకి. తమ్ముడు ఈడ నంగిలు, ఈడ అందరూ నంగిలు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏం తిండి తింటున్నావు నీకు తెలియదా తమ్ముడు? తెలుసు. అంటే నువ్వు తిన్నాక అయ్యో ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదని అంటావా? నువ్వు బయట ఫుడ్ తింటున్నావు, అదే ఖరాబ్ అయిన ఫుడ్ అని నీకు నోటికి తెలిసినప్పుడు అది కూడా తెలుస్తుంది కదా. అట్లా వీడియో చేసేటప్పుడు మనం తెలుసు, అంత శుద్ధపూసలు ఎవరు లేరు తమ్ముడు. నువ్వు ఇప్పుడు నాకు తెలియదా మనం అన్నాడా తెలియదని? తెలుసు, అన్నీ తెలుసు. వీళ్ళందరూ సారీలు చెప్తున్నారు కదా, తెలియక మేము చేసాము క్షమించండి అనే వాళ్ళు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు వీడియోలు బయట పెడుతున్నారు, ఒక్కొక్కరు ఒక సామెత రిలీజ్ చేస్తున్నారు. తమ్ముడు ఒక సామెత ఉంది తెలంగాణలో, అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. అట్లా ఏమైతుందిలే ఎవరు పట్టుకుంటారు, మనల్ని ఎవరు అది చేస్తారు, మనకు పైసలు వస్తున్నాయి, మనం కార్లు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు. నేను అడుగుతాను, చెప్పు. బెట్టింగ్ యాప్ వల్ల నష్టము ఏ రకంగా జరుగుతుంది, ఎవరికి జరుగుతుంది చెప్పు సార్. ఏ రకంగా జరుగుతుందంటే యూత్ తమ్ముడు, మెయిన్ థింగ్ ఏంటంటే యూత్. అర్థమైందా? ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, పని పాట లేకుండా బేవర్సులు కానీ, లేకపోతే అమ్మ నాన్నల మీద ఆధారపడే వాళ్ళు కానీ, ఆటో నడుపుకునే వాళ్ళు కానీ, క్యాబ్ డ్రైవర్ అంటే పూర్తిగా బిజీగా ఉండే వాళ్ళు అయితేనేమో ఈ యాప్లు ఈ ఫోన్లు వీళ్ళకు ఉండదు తమ్ముడు. ఏమాత్రం కూడా వాళ్ళకి టైం ఉండదు చూడడానికి. కొద్దిగా పని చేస్తూ కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉండే వాళ్ళకు దొరుకుతుంది. వాళ్ళే ఇలాంటి యాప్లు అంటే వాళ్ళకు ఒక ఎడిట్ అయిపోతారు అనమాట. అర్థమైందా? ఎప్పుడు సెల్ ఫోన్లు చూసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కొంతమంది వీడియోలు చూడడం అలవాటు, కొంతమందికి ఈ బెట్టింగ్లు ఆడడం అలవాటు. ఆడు 100 రూపాయలు ఉంటే చాలు 1000 రూపాయలు వస్తాయని చెప్తాడు. ఈ 100 ఎగన ఏం చేస్తాడంటే దరిద్రానికి ఒక 500 వస్తాయి ఫస్ట్. అవును, అర్థమైందా? అటెంప్ట్ చేస్తారు. 500 రాగా ఊరి 500 వచ్చినాయి కానీ ఇంకొక 1000 రూపాయలు వేస్తాడు. ఆ 1000 కాస్త 10,000 అవుతాయి. ఇక జుట్టుకుంటుంది తమ్మడానికి రోగం. 10,000 రోజుకి వస్తున్నాయి. పోనీ 5,000 రాని, పోనీ 1000 రూపాయలు రానయ్యా, నేను ఏం పని చేస్తే వస్తాయి? ఆటో నడిపితే వస్తాయా, కార్ డ్రైవింగ్ చేస్తే వస్తాయా, లేకపోతే ఓలా ఊబర్ నడిపితే వస్తాయా, లేకపోతే ర్యాపిడో చేసుకుంటూ వస్తాయా? ఉట్టిగా 1000 రూపాయలు వచ్చినా చాలు కదా, 100కు 1000 వస్తున్నాయి అని ఏం చేస్తాడంటే వీడు ఒక 4-5 రోజులు ఏసుడు తీసుడు వల్ల స్టార్టింగ్ ఇస్తాడు. ఇదంతా ట్రాప్ తమ్ముడు. ఇది ఒక సైట్, ఇదంతా అంటే అబ్జర్వ్ చేస్తుంటారు. స్టార్టింగ్ ఎవడేసిండు అర్థమైందా, వానికి ఫస్ట్ ఫటాఫట్ కొడుతుంటారు. తర్వాత ఎక్కువ వేసుడు మొదలు పెడతారు చూడు, మునిగిపోయి వాళ్ళకి గుంజుకుంటారు అన్నమాట. ఇదంతా ఒక రోబోటిక్ సిస్టమ్ లాగా అంతా వాళ్ళకి తెలిసే చేస్తుంటారు. అట్లా వీళ్ళేందంటే పాపము మాకు పైసలు వస్తే చాలు, వాళ్ళు వచ్చి భయ్యా మీకు ఇదిగో 1,00,000 రూపాయలు ఇస్తాము, మా యాప్ ప్రమోట్ చేయండి అని చెప్తే చాలు. కదా ఇక వీడియో ఆన్ చేసుడు, ప్రమోట్ చేయడు. అవుయా, నువ్వు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఏం చేస్తే వస్తాయి? నెల మొత్తం చేసినా కూడా రావు కదా తమ్ముడు. మనకు ఒకటేసారి 1,00,000 రూపాయలు వస్తే మరి ఎందుకు చేయడాడు? చేస్తాడు. కానీ నాకు తెలియక చేసినా ఇట్లా అవుతుంది అని తెలియదు అని చెప్పుడు మాత్రం తప్పు. చేసిరు అని ఒప్పుకోవాలి.
ఏమంటావు నువ్వేమంటావు మెయిన్ పర్సన్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ తమ్ముడు రైతు బిడ్డ అని ఏం చేసింది తెలుసా రైతులకే పెట్టిండు పెట్టిండు అరే ఇప్పుడు రైతు బిడ్డ చెప్పినప్పుడు ఎవరు వింటారు రైతులే వింటారు సిటీ వాళ్ళు అయితే కూడా పట్టించుకోరు తమ్ముడు మనోని మాటలు మనోని అడుక్కునుడు మన కథ కార్ఖానా అర్థమైపోయింది అంటే వీడు అరే రైతు బిడ్డ అని మనల్ని మోసం చేసిండు వీడు పెద్ద చీటర్ అని చెప్పి సో అట్లా మనోడు రైతులను కూడా వదలకుండా నువ్వు అది చేసినావు తమ్ముడు ఇప్పుడు లోపల కటకట పాలు కావాల్సిందే నువ్వు ఇక మొన్నే మనం మాట్లాడుకుంటే ఒక అరగంట మాట్లాడాం ఈయన గురించి వీడు బెట్టింగ్ యాప్ల పైసలు తీసుకొచ్చి ప్రజలకి పంచుడు నేనేమనుకున్నా అంటే స్టార్టింగ్లా వీనికి నిజంగా యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి లేకపోతే బెట్టింగ్ యాప్లే ప్రమోషన్ చేస్తే పైసలు వస్తాయి అనుకోవడం తప్పు తమ్ముడు ఎందుకు ఇప్పుడు ఈ పోరాడు ఉన్నాడు టేస్టింగ్ తేజ ఉన్నాడు అర్థమైందా మనోడు ఫుడ్ వీడియోలు చేస్తుండే ఫుడ్ బ్లాగ్స్ చేస్తుండే హోటల్స్ ఓపెన్ చేయడానికి పోతుండే దాంట్లో టేస్ట్ల గురించి ఒక రెస్టారెంట్కి వెళ్తే లక్ష రూపాయలు ఇస్తుండే 10 రెస్టారెంట్లు చెప్పుకుంటే 10 లక్షలు వస్తాయి నీ బెట్టింగ్ యాప్ ఒకసారి నీకు 5 లక్షలు ఇచ్చినా నీకు బొక్కనే కదా నీ లైఫ్ లేకుండా చూడు కేసులైనాయి అట్లా మనోడు ఫుడ్ వీడియోలు మనోడు కూడా నేను అట్లా సోషల్ మీడియా నుంచి వచ్చిన డబ్బుల్లో కొద్దిగా అంటే ఒక 20% 50% మనోళ్ళకి జనాలకి ఇచ్చి మిగతాదంతా కూడా పంచుకుంటుండేమని అనుకున్నా కానీ మనోడు కూడా టోటల్గా బెట్టింగ్ యాప్ల మీదనే వాడి పైసలు హర్ష ఇంకో మాట అన్నారన్న వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో కాదు మీరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు రాంగ్ కదా అంటే నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కాబట్టి నేనే చేస్తున్నా అన్నాడు అవును ఎందుకు అన్నాడంటే బలుపెక్కి ఎవ్వరు ఏం చేయరని ఒక ధీమాతోని అర్థమైందా అప్పుడే మన తెలంగాణ పోలీసులు మన ఏపీ పోలీసు వాళ్ళు జర్ర వడిసి మక్కలు ఇరగొడితే ఆ నోట్లకి వెళ్ళి మాటలు వచ్చేవి కాదు మళ్ళీ ఇంకోసారి ఏదైనా ప్రమోషన్ చేయాలన్నా కూడా నోరు మూసుకుంటాడు ఇక ఓహో అమ్మ కొడుక నువ్వైతే తెలంగాణ పోరనివి ఏందేనో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్ గీకిస్తాన్ పోతే పోరడు కష్టపడుతుండు అంటే అంత మంచి ప్లేసులు చూపిస్తుండు బైక్ మీద పోయి మంచోడని అనుకున్నా నువ్వు తమ్ముడు ఇక నీకు ఫాలోవర్స్ వాళ్ళు వచ్చే వరకు ఏం చేసినంటే మళ్ళీ బెట్టింగ్ యాప్ మొదలు పెట్టాడు పైసల కోసమే తమ్ముడు వీళ్ళందరూ దొరకడానికి కారణం ఈయనే తెలుసా అగో ఇది ఎట్లా ఈయన ఏం చేసిండు తెలుసా ఒక నెల క్రితం అనుకుంటా ఒక నెల క్రితము నాకు బెట్టింగ్ యాప్లో నాకు పైసలు వచ్చినాయి నేను కెమెరా కొంటున్నా అని చెప్పేసి లైవ్ పెట్టి కోటికి వెళ్ళి కెమెరా కొన్నాడు అప్ప కొడక చూడు లైవ్ పెట్టి ఇదిగో నా బెట్టింగ్ యాప్ లో నాకు ఇన్ని లక్షలు వచ్చాయి ఇన్ని వేలు వచ్చాయి నేను ఆ బెట్టింగ్ యాప్ వల్ల నేను కెమెరా కొంటున్నా అని చెప్పేసి ఒక వీడియో చేసిండి ఈయన అదే సజ్జనార్ సార్ చూశాడు చూసుకో ఆయన ట్యాగ్ చేస్తూ ఇదిగో బెట్టింగ్ యాప్లకి వీళ్ళు ఇలా ప్రమోషన్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అక్కడి నుండి మొదలైంది రచ్చ కానీ నేను విన్నది ఏంటంటే మనోడు ఆటగాడు ఉంటాడు కదా అన్వేష్ పట్టించిండేమో అన్వేష్ ఎప్పటి నుండో చెప్తున్నాడు అన్వేష్ ఒకటి తోపన్న ఆయన మెచ్చుకోవాలి ఎందుకంటే ఆయనకున్న వీళ్ళందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు నా అన్వేష్ అవును ఆయన చేయాలనుకుంటే కొన్ని లక్షలు ఇచ్చి చేపిస్తారు కానీ చేసిండు కదా బెట్టింగ్ యాప్ చేయలే బెట్టింగ్ యాప్ చేయలే ప్రమోషన్ చేసిండు నేను ఐఫోన్లు ఇస్తా అని చెప్పుకున్నాడు ఆయన సొంత పైసలతో ఐఫోన్ ఇచ్చి నువ్వు కూడా రేపొద్దున సామ్సంగ్ ఐఫోన్ బ్రాండ్ అది వేరు కానీ నువ్వు బెట్టింగ్ యాడు నువ్వు పైసలు వస్తాయి నువ్వు గుడిసిపో ఇది రాంగ్ కదా అట్లా చెప్పలే భయ్యా సన్నీ యాదవ్ కి స్టార్టింగ్ లోనే నా అన్వేషణ వార్నింగ్ ఇచ్చిండు తమ్ముడు నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నావు నువ్వు చేయకు అది రాంగ్ అని చెప్పేసి అప్పుడే వార్నింగ్ ఇచ్చిండు ఇద్దరి మధ్య గొడవ కూడా అయింది తిట్టుకోవడం గొడవ కూడా అయింది అయినా సరే మనోడు ఎక్కడే తగ్గలే పైసలు వస్తున్నాయిగా ఇదంతా వదిలిపెడతాముడు ఈ మనోడు అంటే ఆల్రెడీ యూట్యూబరు ఆల్రెడీ వెల్వెట్ పర్సన్ అరే విలేజ్ లల్లా ఒక మొగుడు పెండ్లం తమ్ముడు వీడియోలు చూసిన ఇన్స్టాగ్రామ్ లో అరే ఆ పోరి చిన్న పోరి అనుకో పెండ్లి అయింది మంచం మీద పైసలు ఇట్లా చల్లి ఏం చేయాలో అర్థమైతే లేదు బావా అంటది ఎవరిని మొగుడిని పట్టుకుని ఇంటికి రాగానే ఏంటో ఇట్లా చల్లినామంటే బావ పైసలు ఎడబెట్టాలి అర్థమైతే అందుకే ఇట్లా చల్లిన బావా అంట ఎందుకే ఎక్కడిక్కడ పైసలు అంటే బావ నేను ఒక యాప్ బెట్టింగ్ యాప్ చేస్తున్నా దాంట్లో నుంచి ఇన్ని పైసలు వస్తున్నాయి రోజు ఇన్ని పైసలు వస్తుంటే ఏడబెట్టుకోవాలి అర్థమైతే లేదు బావ బీరువా నిండిపోయింది మంచం నిండిపోయింది మంచం కింద నిండిపోయింది అని అంటుంది అంటే ఇప్పుడు ఆ పిల్లకు
అసలు రాలే వీళ్ళు అన్ని ఫేక్ నోట్లే. కానీ వీళ్ళు ఇచ్చి అట్లా వీడియో చేయించే వారికి అన్ని పైసలుగా విలేజ్ అమ్మాయికి అన్ని పైసలు వస్తున్నాయి అంటే ఇక నాకెన్ని వస్తాయి అని చెప్పి మనోడు ప్రతి ఒక్కడు డౌన్లోడ్ చేసుకుని పైసలు అంటే పోడు ఆత్మహత్యలన్నా రోజుకి కొన్ని పదుల సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు, అప్పులు బాలైపోయి. మరి అదే అంటున్నా, ఇట్లాంటి వాళ్ళు కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇట్లా చెప్తే మరి ఎందుకు గారు ఇక మన ఇమ్రాన్ పరిషాన్ బాయ్స్ మనోడు ఎట్లా హిట్ అయ్యిందంటే యాక్చువల్గా మనోనికి ఏం టాలెంట్ లేదు. నేను చెప్తున్నా, మనోనికి తెలుసు, నేను ప్రత్యక్షంగా మనోనికి తెలుసు, నా నంబర్ కూడా ఉంటుంది. మనోడు యాక్టర్ కాదు, మనోడు పెద్ద అది కూడా కాదు, కేవలము మనోని దగ్గర ఒక పోరడు ఉంటుండే, అర్థమైందా, బాబు అని. ఆ పోరడు మంచి యాక్టర్, మంచి యాక్టివ్ పర్సన్, అంటే స్పాంటేనియస్గా ఏదన్నా చేయగలుగుతారు, ఏదన్నా మాట్లాడగలుగుతారు. ఆ పోరన్ వల్ల మనోనికి ఫేమ్ వచ్చింది. ఇద్దరు కలిసి ఫన్నీ వీడియోలు చేసుడు, ఫ్రాంక్ వీడియోలు చేసుడు, లేకపోతే బస్ స్టాప్లల్లో పోయి కార్ వేసుకొని పోడు, బండి వేసుకొని ఒక మంచి ఫేమ్ వచ్చింది. ఇది బాగుంది, మంచిగానే సెటిల్ అయ్యిండు, మనకు సోషల్ మీడియా నుంచి పైసలు వస్తున్నాయి అనుకున్నాం. మళ్ళీ బెట్టింగ్ యాప్ రోగం ఎట్లా తగిలిందేమో తెలియదు తమ్ముడు మనోనికి. వీళ్ళందరూ అంతే తమ్ముడు, పైసలు పంచుతుర్రు, ఇట్లా పంచుతుర్రు. మరి నాకు అర్థం కాలే, అంటే యూట్యూబ్ నుంచి నేను కూడా యూట్యూబర్నే కదా, మరి నాకే మనకెందుకు రావట్లేదు? స్టూడియో రెంట్లు ఇస్తలేవా మాకు? స్టూడియో రెంట్లు కట్టుకుందామంటే అయితే లేదు, లేకపోతే ఎడిటర్లకు శాలరీలు ఇద్దామంటే అయితే లేదు. కెమెరామెన్ మావాడు డల్లు ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే ప్రతి నెల శాలరీ లేటే. ఇట్లా మా కోసం పనిచేసేటోళ్ళకి పైసలు ఇద్దామంటేనే అయితే లేదు. మీకు ఏమీ పని చేయని వాళ్ళు, మీకు ఎవ్వరు తెలియని వాళ్ళకి మీరు పోయి ఇట్లా చల్లుతుంటే నాకు అర్థమైతలే, గుండు గిక్కొని వస్తున్నాను నేను. కానీ అసలు కథ ఈడుంది, బెట్టింగ్ యాప్ నుంచి మీకు పైసలు వస్తున్నాయి అంటే మీకున్న సబ్స్క్రైబర్లను బట్టి. అందరూ రకమైతే శ్యామల గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది, నేను ఎట్లుండాలి, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ 10 మంది పైసలు ఇయ్యారు కదా తమ్ముడు, అర్థమైందా నీకు? 10 మంది పైసలు ఇయ్యారు కదా, 10 మందికి మంచి చెప్పనికి పోతుంది అక్క శ్యామలక్క. కానీ శ్యామలక్కకు మంచి చెప్తే పైసలు ఇయ్యరుగా, బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేస్తే పైసలు ఇస్తారు, అది కనిపెట్టింది అనమాట అక్క. అందుకనే బెట్టింగ్ యాప్లు స్టార్ట్ చేసింది. కానీ అక్క నువ్వు ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉండి నువ్వు ఎవరెవరిని తిట్టినావు అక్క? పవన్ కళ్యాణ్ తిడితివి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడితివి, అందరిని తిడితివి కదక్క. ఇప్పుడు వాళ్ళందరూ ఊకుంటారా? వాళ్ళ గవర్నమెంట్ నడుస్తుంది అక్క. ఇప్పుడు ఒక్కసారి ఊహించుకొని నువ్వు జైలు వేసి నీకు చిప్పకూడి తినిపించకపోతే వాళ్ళు ఊకుంటారా అక్క? ఎందుకక్క నువ్వు చెప్పేటివేమో శుద్ధపూజ మాటలు, చేసేటివన్నీ అనుక ఇలాంటి పనులు, ఇది కరెక్ట్ కాదక్క. ఇక చూసుకో, దాన్ని ఎదుర్కో, ఏం చేస్తావో ఎట్లా అనేది. ఇక అమ్మో అక్క మంచి బిజీ ఆర్టిస్టు, వీళ్ళంతా అందగత్తలబ్బా వీళ్ళు. మీరు ఎందుకు, మీకు ఏం రోగం నాకు అర్థం కాదు. మీరు యాక్టింగ్ చేసి బతుకోవచ్చు. ఇక ఈ మొక్కలని అంటే ఎవ్వడు చూడడు, అర్థమైందా? మొగ పుట్టుక పుట్టారు అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్సర్గా కొద్దిగా అయ్యారు, కానీ వీళ్ళకి పైసలు ఎవ్వడు ఇయ్యడు. అక్క మీకేమైంది అక్క? మీరు ఈ ముగ్గురు ఉన్నారు చూసినావా? ఈమె ఎవరు ఐడియా ఉందా? అరే ఈమె ఎవరు కొత్తగా కనబడుతుంది? ఈమె మన యాక్ట్రెస్ శ్రీవాణి ఏవో పేరుంది, ఆమె కూతురు. ఈ అక్క ఎట్లా వచ్చింది? ఈమె కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే. సో ఇన్స్టాలో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. అదే వాళ్ళు క్యాచ్ చేస్తారు బెట్టింగ్ యాప్ వాళ్ళు. ఎవరైతే బాగా చిన్న బట్టలు వేసుకొని బుడ్డి మాటలతోని మీరు అట్రాక్ట్ చేసి బాగా ఫాలోవర్స్ పెంచుకుంటారో వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. అక్కడ షూటింగ్లలో బాగా బిజీ ఉండే మంచిగా అది చేసుకుంటుండే సినిమాలు చేసుకోవచ్చు. మంచిగా ఫోక్ సాంగులు కూడా జానీ మాస్టర్తోని వాళ్ళతో మంచి ఫోక్ సాంగులు కూడా చేసింది. సరిపోలేనట్టుంది. నీకు బాగా పరిచయం రీతు చౌదరి. రీతు చౌదరి మొన్ననే కదా తమ్ముడు కేసాయ మళ్ళీ ఎందుకు వచ్చినావు అక్క నువ్వు? మొన్ననే కేసాయ నువ్వు లోపడి పోతివి, నా మొగుడే కాదు వానికి నాకు సంబంధమే లేదని. మొగుడు కాని మొగుడుతోని నువ్వు అన్ని కోట్లు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటువి, ఎట్లా అక్క? అవి సరిపోలేదు. ఈ కేసులు ఏంటో ఎలా ఉంటుందో తెలుసు, భయం ఉండి కూడా మళ్ళీ చేసినావు అక్క. అంటే నీకు అక్కడ వాడు వదిలేసిండు, అంటే రియల్ ఎస్టేట్లో పైసలు ఇచ్చేటోడు ఆ రిజిస్ట్రేషన్లు చేసి నీకు ఇచ్చేటోడు వదిలేసిండు అని చెప్పి మళ్ళీ బెట్టింగ్ యాప్ల మీద పడ్డావు. ఈ అక్క వీడియో కూడా విన్నా నేను. నన్ను క్షమించండి, నేను ఈ బెట్టింగ్ యాప్ గురించి ఇలా అవుతుందని నేను అనుకోలేదు నన్ను అంటే అక్క నువ్వు చేసిందంత చేసి నిన్ను క్షమించాలంటే పోలీసు వాళ్ళు ఎట్లా కనబడుతురు అక్క? దట్టు తమ్ముడు నేను ఒకటి చెప్తున్నా, మన తెలంగాణ ఏపీ పోలీసులు ఉన్నంత స్ట్రిక్ట్ నీకు ఏ స్టేట్ పోలీసులు లేరు. అర్థమైందా? టెక్నాలజీ అంత ఉంది మన ఏపీ. అంటే ఏపీ కూడా ఇప్పుడు హైదరాబాద్ నుంచే ఉంటుంది. తెలంగాణలో నువ్వు చీమ చిటుకుమన్నా కూడా, అర్థమైందా, ఫస్ట్ మనోళ్ళకి తెలిసిపోతుంది. అర్థమైందా?
కానీ వీళ్ళు నిజంగా తమ్ముడు మీరు చేసింది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో పబ్లిక్ ఏమనుకుంటారంటే అయ్యో పాపం వీళ్ళకి తెలియక చేసినట్టు అంట. కానీ మీరు పూర్తి మతి స్థిమితంతోనే మీకు మైండ్ పనిచేసే మీరు ఈ యాప్లు ఒప్పుకున్నారు. ఈ యాప్లో ఇన్ని పైసలు వస్తాయని మీకు తెలిసి కూడా చేసిరు. ఇది మీకు తెలియదంటే మాత్రము ఇక ప్రజలు మాత్రం మిమ్మల్ని బయటకు వచ్చినాక ఒక రేంజ్లో అయితే కొడతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అయితే మిమ్మల్ని ఆల్రెడీ కేసులు పెడతారు, లోపల పంపిస్తారు. కానీ దరిద్రం ఏంటంటే తమ్ముడు పాపం పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ వీళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో కొద్దిగా పైసతోని ఈ లాయర్లను పెట్టుకొని ఒక మళ్ళా 2-3 నెలల మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. కానీ నేను చెప్తున్నా బెయిల్ తీసుకొని వచ్చినా కూడా ప్రజలు ఎవరైతే మీ పిల్లల్ని కోల్పోయారో ఎవరి పిల్లలైతే బెట్టింగ్ యాప్ లో సూసైడ్ చేసుకున్నారో ఇంటికి వెళ్ళిపోండి, వీళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పైసలు కలెక్ట్ చేయాలి. ఇంటికెళ్ళుడు కాదు, ఏడన్నా కనబడితే కారు గుంజుకోరి, ఇల్లు కనబడితే ఇల్లు గుంజుకోరి, వాళ్ళ బట్టలు వాళ్ళ మీద ఇప్పుడు బంగారము ఫోన్లు ఒక్కొక్కరు ఫోన్లు ఒక్కొక్క 1-2 లక్షల ఫోన్లు ఏడికెళ్ళి వస్తాయక్క మీకు పైసలు ఏం డ్యూటీ చేస్తే వస్తారు నాకు అర్థం. గిన్ని పైసలు ఎట్లా సంపాదిస్తారంటే ఇట్లా బెట్టింగ్ యాప్ అవన్నీ ఎవరి ప్రైజులు ప్రజల పైసలే కదా. సో ఇట్లా వీళ్ళంతా ప్రజల పైసలతోనే బాగా సంపాదించుకొని మళ్ళీ వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళకు వచ్చినాయి గుట్టు సప్పుడు కాకుండా ఉండే క్యాండిడేట్లు అని అంటే కాదు. నాకు పైసలు వచ్చినాయి, నాకు ఇల్లు కొనుక్కున్నా, నేను కారు కొనుక్కున్నా, నేను ఫోన్ కొనుక్కున్నా, నేను అన్ని కొనుక్కున్నా అని చెప్పి మొత్తం చెప్పేసారు. మీ బతుకు మీరే రోడ్డు మీద వేసుకున్నారు. ఇక చూసుకొని జైల్లో చిప్పకూడు మొత్తం అందరు కలిసి అర్థమైందా చిప్పకూడు ప్రమోట్ చేయరి. ఇగో ఇవాళ మాడిపోయిన బియ్యం పెట్టిరు, ఇవాళ మాడిపోయిన సప్ప కూర పెట్టిరు నాకు అని చెప్పి నీళ్ళ సాంబార్ వేసుకురు, బాత్రూమ్లు కడిగిచ్చిరు అర్థమైందా, గడ్డి చెక్కిపిచ్చిరు అని చెప్పి ఆడ కూడా వీడియోలు పెట్టుకోరు. అరే లేకపోతే బాత్రూమ్ పోయిన వీడియో తీస్తారు, లేకపోతే బెడ్రూమ్ పోయిన వీడియో తీస్తారు, దొడ్డికి పోయిన వీడియో తీస్తారు. గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు చేసే పనులు చేసి నన్ను ఒప్పుకుంటే అయిపోయా మళ్ళీ బయటకు వచ్చి నన్ను క్షమించండి నాకు ఈ వీడియో ఇట్లా తెలియదని అన్నారంటే మాత్రం తాట తీస్తే ఒక్కొక్కరు అనుకుంటారు. ఏమనుకుంటారు మీరు ప్రజలంటే పిచ్చోళ్ళకి కనబడుతురా? ఎంతమంది పిల్లలు చచ్చిపోతారు తెలుసా? అరే మీకు పైసలు ఎట్లా వస్తున్నాయి తేరి మీరు ప్రమోషన్ చేసుకోరు, బట్టల షాపు చేయరి, లేకపోతే బండ్ల మీద చేయరి, లేకపోతే నగల మీద చేయరి, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే చేయరి. వాళ్ళు ఇస్తారు ఎట్లనో అట్లా వేరే యాడ్లు చేయరి. హీరోలు వాళ్ళు చేస్తలేరా? వాళ్ళకు వస్తలేవా? వాళ్ళకి పైసలు వస్తలేవా? వాళ్ళు సంపాదిస్తలేరా? అంటే హీరో రేంజ్ వేరనుకో, బట్ అట్లీస్ట్ వీళ్ళకున్న రేంజ్ లో వీళ్ళకి వస్తూ ఉంటారు. అరే ఎందుకు తమ్ముడు వీళ్ళంతా బెట్టింగ్ యాప్ల మీదకి వెళ్ళి రాలే స్టార్టింగ్ రెస్టారెంట్లు, చీరలు ప్రమోషన్, ఫ్యాషన్, ఫోన్లు, సోఫాలు, ఫర్నిచర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇండ్లు, రియల్ ఎస్టేట్ చేసుకోరు. రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేసినా కూడా మీకు వస్తుంది. రియల్ ఎస్టేట్ పెద్ద తప్పు కాదు, అర్థమైందా? వాడు ఎన్నో ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తాడు, దానికి బ్రాండ్ అంబాసిడర్ ఉండి ఫ్లాట్లు అమ్మిపోయి. అంతేగాని బెట్టింగ్ యాప్లు ఎందుకమ్మా సార్? మీరు కూడా తెలంగాణ ప్రభుత్వం నేను క్షమించండి, మీరంటే మీకు చెప్పేంత పెద్దోళ్ళం కాదు. కానీ సార్ వీళ్ళు ఒక చిన్న చీమ మాత్రం లాంటి సార్. అంటే పైసలు ఇస్తే ఎవరు పైసలు ఇచ్చినా ఏమైనా చేస్తారు. ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు. వాళ్ళకి ఏంటంటే చాలా కష్టాలు ఉంటాయి సార్. ఎదగక ఒకటేసారి బయటకు వచ్చి ప్రమోషన్ అని ఒక వీడియోతోని ఒక 5 లక్షలు వస్తాయి 10 లక్షలు వస్తాయి అనే వానికంటే వానికి ఎప్పుడు చూడనోనికి ఎప్పుడు ఒక పూట అన్నం తినడానికి కూడా కష్టం ఉండేటోడు సడన్గా వాడు ఫేమస్ అయ్యి వానికి ఒక 5 లక్షలు 10 లక్షలు వస్తుంటే ఎవడిచ్చినా కూడా తీసుకునే స్టేజ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సార్. అది వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి డబ్బులు చూడడం కానీ ఫేమ్ చూడడం కానీ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటారు. సడన్గా అది వచ్చే వరకు వాళ్ళు ఎలాంటివైనా ఏవైనా చేయడానికి రెడీ అవుతాయి. ఆడల గురించి అయితే మీకు తెలుసు కదా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీ అయిన వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్ గురించి చేయకపోవడం అనేది వాళ్ళకి ఏమి అంత పెద్ద విషయం కాదు, చేస్తారు కంపల్సరీ. కానీ సార్ నేనేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్కి కోరుకునేది ఒకటే సార్, వీళ్ళని వేయడం పక్కన పెడితే వీళ్ళని వేయాలి కంపల్సరీ. ఎందుకంటే వీళ్ళ వల్ల కొంతమంది చచ్చిపోయారు. కానీ ఈ బెట్టింగ్ యాప్లే అసలు మనకు రాకుండా అదొక సర్వర్ని మీరు రెడీ చేస్తే అలాంటి బెట్టింగ్ యాప్ ఏదన్నా డౌన్లోడ్ చేయమన్నా కానీ లేకపోతే గూగుల్లో వచ్చినా కానీ ప్లే స్టోర్లో వచ్చినా కానీ దేంట్లో వచ్చినా కూడా అది డౌన్లోడ్ అవ్వకుండా దానికి పరిమితం అంటే ఒక మంచి సొల్యూషన్ అయితే చూసి మీరు చేసిరంటే పాపం ఇలాంటి వాళ్ళు నెక్స్ట్ రాబోయే యూట్యూబర్స్ బలి కాకుండా ఉంటారు. అండ్ అట్లాగే కుటుంబాలు కూడా బలి కాకుండా కుటుంబాలు బాగుపడతాయి, రోడ్డు పడకుండా ఉంటుంది. చెప్తాము నువ్వేమంటావు మరి? పోలీసు వాళ్ళకైతే నేను ఎగ్జాక్ట్ సార్ మేము వ్యవస్థ అంటే ఇక్కడ వీళ్ళు తప్పు ఎంత ఉందో వీళ్ళకి డబ్బులు ఇచ్చే వాళ్ళ తప్పు కూడా అంతే ఉంది. సరే కాదు ఇంకొకటి, సరే వీళ్ళకి డబ్బులు ఇచ్చినోడు అయితే ఒకడు ఉంటాడుగా, ఉంటాడు
వాడిని ఎందుకు పట్టారు? అది అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చి వాడు ఎక్కడి నుండి వచ్చాడు, వాడి ఏ యాప్, వాడు ఎవడు, ఏంది? ఇప్పుడు నీకు ఫోన్ పే చేసినా నీకు నంబర్ వస్తుంది, ఏ బ్యాంక్ నుండి నీకు ఫోన్ పే అయింది, లేకపోతే డైరెక్ట్ క్యాష్ ఇచ్చినా ఎవరు ఇచ్చారు, వాడిని పట్టుకుంటే అయిపోతుంది. పేర్లు చెప్తలేరు సార్ మాకు, దయచేసి వీళ్ళ పేర్లు చెప్పినట్టు వాళ్ళు ఎవడు చేపిస్తుండు, వాళ్ళు ఎవడు ఏడికెళ్ళి చేపిస్తురు ఏందని చెప్పి వాడిని కూడా పట్టురు సార్. పట్టి వాడిని ఫస్ట్ లోపడేస్తే ఇట్లాంటి వాళ్ళకు ఇప్పుడు వీళ్ళు తీసుకోరు సార్, వీళ్ళు కొద్దిగా భయపడి ఆగిపోతారు అనుకోండి. కానీ కొత్తగా వచ్చే యూట్యూబర్స్, కొత్తగా వచ్చే కొద్దిగా ఇన్ఫ్లుయెన్సర్స్ మళ్ళీ డబ్బు ఆశకు మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుంటారు సార్. అసలు ఇచ్చేటోనే పట్టుకుంటే, అసలు యాప్ తయారు చేసేటోనే పట్టుకుంటే అసలు ఈ ప్రాబ్లం రాదు సార్. చాలామందికి అదవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను కోరుకునేది పోలీస్ డిపార్ట్మెంట్కి, మన తెలంగాణ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి యాపుల్ని ప్లే స్టోర్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ మనం కనబడకుండా దాన్ని నిషేధిస్తే, టిక్టాక్ని ఎట్లయితే మనం బ్యాన్ చేసినామో, అర్థమైందా, అట్లాగే ఈ బెట్టింగ్ యాప్లను కూడా మనం బ్యాన్ చేసేసి అసలు అలాంటి ఆప్షన్లే మనకు యూత్కి కనబడకుండా మీరు చేసే సార్. ఇలాంటి అమాయకులు బలిగారు, రాబోయే కాలం అమాయకులు బలిగారు, పేరెంట్స్ రోడ్డు మీద పడరు, పిల్లలు కూడా సూసైడ్ చేసుకోరు సార్. ఇది చిన్న రిక్వెస్ట్ మాది ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి. సో ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ కామెంట్ అయితే చేయరు. నేను వీళ్ళ గురించి మాట్లాడింది కరెక్టా తప్ప కామెంట్ రూపంలో ఉంటా మరి. థ్యాంక్ యూ.